హలో ఫ్రెండ్స్, లంచ్ బాక్స్లోకి టేస్టీగా హెల్తీగా క్విక్గా కంప్లీట్ అయిపోయే రైస్ని పెట్టాలనుకుంటున్నారా? అయితే సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ కరివేపాకు రైస్ని రెడీ చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన పప్పు దినుసులన్నీ వేసి ఫ్రై చేసేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు ఉప్పు వేసి కారప్పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి చల్లారిన కరివేపాకు కూడా వేసి కారప్పొడి ఉప్పు నానబెట్టేసుకున్న చింతపండు రిక్కలు వేసి కరివేపాకు కారపొడిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి శనగపప్పు పెసరపప్పు వేసి మినపప్పు వేసి పల్లీలు జీడిపప్పు కూడా వేసి దూరగా వేయించుకున్నాక అందులో 2 ఎండుమిర్చీలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాక ఇంగువ పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పెట్టేసుకున్న అన్నం కూడా వేసి అన్నానికి తగ్గట్టుగా కరివేపాకు పొడి వేసి అన్నానికి పట్టించడమేనండి. అంతే, సింపుల్గా క్విక్గా అయిపోయే కరివేపాకు రైస్ రెడీ అండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.